మహీంద్రా యొక్క Q3 2025 రిజల్ట్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజ్ వెబ్స్. ఈ రోజు అయితే మహీంద్రాకి సంబంధించిన వరకును 2025లోని Q3 రిజల్ట్‌లోని ఎన్ని వెహికల్స్ అమ్మారో, లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి డిఫరెన్స్ ఎంత ఉందో మొత్తం కూడా ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాం. మహీంద్రాలోని టాప్ 9 కార్స్ ఏవో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌గా వచ్చేసరికి మహీంద్రా స్కార్పియో ఎన్. మహీంద్రాలోని బిగ్ డాడీ అనే పేరుసే ఈ వెహికల్‌లోని చాలా వరకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ వెహికల్‌ని. Q3 2025 లో చూస్తే 41,959 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 40,462 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 1,497 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 3.9% అయితే గ్రోత్ అయితే పెరిగింది. సెకండ్ ప్లేస్ లో థార్ రాక్స్ ఉంది. థార్ రాక్స్ అయితే చాలా వరకు అందరికి డ్రీమ్ వెహికల్. ఈ వెహికల్ కూడా సేల్స్ అయితే చాలా వరకు పెరిగాయి. ఈ ఇయర్ Q3 లో చూస్తే 28,688 యూనిట్స్ అయితే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 17,496 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 11,192 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 63% అయితే గ్రోత్ పెంచుకుంది థార్ రాక్స్ కి వచ్చేసరికి. మన థర్డ్ ప్లేస్ లో XUV 3XO వెహికల్ అయితే ఉంది. 21,791 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 28,000 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 6,209 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 22% అయితే గ్రోత్ అయితే తగ్గింది. ఫోర్త్ ప్లేస్ లో మహీంద్రా XUV 700. ఈ వెహికల్ కూడా చాలా పెద్ద వెహికల్. దీంట్లో కూడా చాలా కాంపాక్ట్ గా సేఫ్టీ పరంగా చాలా బాగుంటది. ఈ వెహికల్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 21,774 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 26,422 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 4,648 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ గ్రోత్ కూడా 17% అయితే డ్రాప్ అయింది. ఫిఫ్త్ ప్లేస్ లో బొలెరో వెహికల్ ఉంది. రీసెంట్ గా బొలెరో న్యూ వర్షన్ కూడా లాంచ్ అయింది, ఫేస్ లిఫ్ట్ మోడల్. బొలెరో అయితే ఈ ఇయర్ 18,369 యూనిట్స్ అయితే Q3 2025 లో అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసి 21,604 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్న 14% అయితే డ్రాప్ అయింది. 3,235 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. సిక్స్త్ అండ్ సెవెంత్ ప్లేస్ లోని XUV 9e BE6 వెహికల్ అయితే ఉంది. XUV 9e వచ్చేసరికి 7,394 యూనిట్స్ అయితే అమ్మారు. సెవెంత్ ప్లేస్ లో 4,798 యూనిట్స్ అయితే BE6 వెహికల్ అయితే అమ్మారు. దీనిదైతే గ్రోత్ లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ లేదు, ఎందుకంటే ఈ ఇయర్ లోనే మనకి లాంచ్ అయింది కాబట్టి ఈ వెహికల్. ఎయిత్ ప్లేస్ లో XUV 400 వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ అయితే ఇయర్ 505 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 1,949 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 1,444 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ గ్రోత్ పరంగా 74% అయితే గ్రోత్ అయితే తగ్గింది. నైన్త్ ప్లేస్ లో మొరాజో వెహికల్ ఉంది. ఈ వెహికల్ కూడా చాలా మంది అయితే ఈ ఇయర్ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ ఇయర్ అయితే 225 యూనిట్స్ అయితే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ Q3 లో చూసుకుంటే 29 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఈ వెహికల్ వైపు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ 196 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 75% అయితే గ్రోత్ అయితే పెరిగింది. ఓవరాల్ గా మనము లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ Q3 2024 లోని 1,35,962 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. అదే ఇయర్ 2025 Q3 లో చూసుకుంటే 1,44,503 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్న 8,541 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా కూడా 6.28% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది మహీంద్రా పరంగా. ఇదైతే మహీంద్రా యొక్క 2025 Q3 రిపోర్ట్. ఇవే కాకుండా మన ఛానల్ ఎప్పటికప్పుడు న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.